ప్రార్థన. జబ్బుగానున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడగా, అనుకొనని రీతిగా ఆరోగ్యం ఇస్తానని వాగ్దానము చేసిన దేవ, ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసెను, గుంటలలో నుండి వారిని లేవనెత్తెను అని తండ్రి నాయన మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక తండ్రి, ఎందరునైనా జబ్బుగా ఉన్నారో వారి కొరకు తండ్రి ప్రార్థించగా మీరే కృప చూపించమని అడుగుతూ ఉన్నామయ్యా. మీకు వందనములు, స్తోత్రములు. అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడగా, అనుకొనని రీతిగా ఆరోగ్యం ఇస్తానని తండ్రి తెలియజేశారు. నమ్మగలుగు వారి జబ్బు నయము చేయగల వైద్యుడవు నీవే, నమ్మిక లేని వారికి నమ్మిక పుట్టించేవాడవు కూడా నీవే కనుక తండ్రి నాయన అయా, ఇదిగో ఎందరు బిడ్డలు తండ్రి వ్యాధులతో, ఇబ్బందులతో, రోగములతో, కష్టములతో బాధపడుతూ ఉన్నారో దేవా, అటు వారికి మీరే స్వస్థత అనుగ్రహింపచేసి దీవించమని తండ్రి. అమ్మా, ఇదిగో నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అని సెలవిచ్చి ఉండగా ఎలా జబ్బు నయమైపోయి ఉన్నదో స్వామి, అలాగా తండ్రి నాయన ఈ ప్రార్థన ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క వ్యాధుల నుండి విడుదల దయచేయమని మా మంచి బోధకుడును, మీ రక్షకుడును, పరమ వైద్యుడు నయ్యును యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.